గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇవాళ రాత్రికి కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే ఉండబోతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని రేపు కూడా ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఇవాళ వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి 20కి పైగా ప్రశ్నలు సంధించారు. నకిలీ ఇళ్ల పట్టాలు ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు అని ప్రశ్నించారు. ఫోర్జరీ చేసి ఇళ్ల పట్టాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో అర్జెంటుగా ఇళ్ల పట్టాలను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని వంశీ చెబుతున్నారు. రేపు కస్టడీ ముగిసిన తర్వాత వంశీని నూజివీడు కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు కూడా రాత్రికి కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే ఉండబోతున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని రేపు కూడా ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ కేసులో వంశీని రేపు కూడా పోలీసులు ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? గన్నవరం నియోజకవర్గంలో ఉన్న బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీకి సంబంధించి వల్లభనేని వంశీని కంకిపాడు పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి విచారణ కోసం 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ని న్యాయస్థానం అనుమతించడంతో ఇవాళ రేపు 2 రోజుల పాటు వంశీని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో విజయవాడ సబ్ జైలు నుంచి కంకిపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి వంశీ నుంచి అయితే 20కి పైగా ప్రశ్నలు పోలీసులు సంధించారు. ప్రధానంగా నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ తయారు చేశారు, ఎవరెవరు పాత్ర ప్రమేయం ఇందులో ఉందనే అంశాలని అడిగి తెలుసుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈ పట్టాలను కూడా ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సమయంలో అంత అత్యవసరంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాల్సిన అవసరం ఏంటి అనే కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా తనకు ఎటువంటి సంబంధం ఈ కేసుతో లేదని వంశీ సమాధానం చెప్పినట్టుకైతే మనకి తెలుస్తూ ఉంది. న్యాయవాది సమక్షంలోనే వంశీని పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రికి కూడా వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్లోనే ఉంచి రేపు 2వ రోజు కస్టడీకి సంబంధించి విచారణ కూడా కొనసాగించబోతున్నట్టుకైతే మనకి తెలుస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాత వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి విజయవాడ సబ్ జైలుకి తరలించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులోనే కీలక వివరాలను వంశీ నుంచి రాబట్టడానికి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారని అయితే మనం చెప్పొచ్చు.